నమ శివాయ. ఈ రోజు నుంచి కొన్ని రోజులు డైలీ చిన్న చిన్న విషయాలు, సీక్రెట్స్. ఓకే, ఫస్ట్ వన్, మీకు ఆనందం కావాలా? ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? ఓకే, ఆనందంగా ఉండాలనుకుంటున్నారు. ఏమి చేస్తే ఆనందం వస్తుంది? ఇమీడియట్గా ఎవరికైనా సరే ఇదే, ఏది? నాకు డబ్బులు వచ్చాక ఆనందంగా ఉంటా, ప్రాపర్టీస్ కొన్నాక ఆనందంగా ఉంటా, పెళ్ళి అయ్యాక ఆనందంగా ఉంటా. ఎవరినన్నా చూసారా మీరు ఇవి ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటాం? నేనైతే చూడలేదు. సో మీలో ఉన్న ఆనందం పెరగాలన్నా, మీరు ఆనందంగా ఉండాలన్నా కొన్ని సూత్రాలు ఉన్నాయి, జీవిత సూత్రాలు. ఏంటంటే, ఎప్పుడు మీరేమనుకుంటారు? నన్ను మా ఆయన ఆనందంగా ఉంచడం లేదు, మా బాస్ ఆనందంగా ఉంచడం లేదు, మా ఆయన వల్ల నేను ఆనందంగా లేను, లేదా మా పిల్లల వలన. సంబంధం లేదండి. మీ ఆయన ఎలా ఉన్నా, మీ హస్బెండ్, మీ పిల్లలు ఎలా ఉన్నా, మీ ఆఫీస్లో బాస్ ఎలా ఉన్నా, దానికి మీ ఆనందానికి సంబంధం లేదు. చాలా చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం మనం ఈ నెక్స్ట్ కొన్ని వీడియోస్లో కూడా. మరి ఆనందంగా ఉంటే ఏం చేయాలి? ఎప్పుడు ఆలోచించారా? జాబ్ వచ్చాక ఎవరన్నా చూసారా జాబ్ చేసేవాళ్ళు ఆనందంగా? 100లో 95% ఏడుపు మొహాలు. ఎప్పుడు జాబ్ మారుదామన్నా, ప్రమోషన్ రాలేదని, హైక్ రాలేదని. ఏం చేస్తే వస్తుంది ఆనందం? బాగా డబ్బున్న వాళ్ళు చూడండి, చేస్తున్నారు బతకడానికి. ఏం చేయాలి మరి? ఒక సూత్రం, ఫస్ట్ సూత్రం ఏంటంటే, మీ చుట్టుపక్కల 4-5 ఉంటారు, ఎవరైనా సరే, అది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఆఫీసులో ఎంప్లాయీస్, ఎవరైనా సరే, వాళ్ళని ఆనందంగా ఉంచాలంటే ఏం చేయాలనేది ఆలోచించండి. మీరు మరీ అవేర్నెస్ పెరిగితే కనుక మీ అత్తగారిని కూడా నచ్చదు, మీ అత్తగారు, కానీ ఆవిడని కూడా ఏం చేస్తే ఆనందంగా ఉంటుందో గమనించండి. పెనుమార్పులు వస్తాయి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ అత్తగారు అంటే మీకు ఇష్టం లేదు, 4 రోజులు ఆవిడకి, అత్తగారికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టము, 4 రోజులు ఐస్ క్రీమ్ కొనివ్వండి, చూడండి ఎట్లా ఉంటుందో. 5వ రోజు ఆవిడలో పరివర్తనం స్టార్ట్ అవుతుంది. మీ తొక్కలో స్పీచ్ల ద్వారా మార్పు రాదు వాళ్ళకి. మీ ప్రవర్తనలో మార్పు చూసి వాళ్ళలో మార్పు వస్తుంది. సో ఇవి నేను మాట్లాడేవి నా మాటలు కాదు, గురువులు చెప్పిన మాటలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న మాటలు. మన మైండ్ కొన్ని వేల సంవత్సరాల నుంచి అట్లాగే ఉంది. సో మీరు ఈరోజు నుంచి ఏం చేస్తారంటే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నించండి. వాళ్ళ నుంచి హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, వాళ్ళు మిమ్మల్ని హ్యాపీనెస్ చేయరు ఈరోజు. కానీ కొన్ని రోజుల్లో మీరు మీ చుట్టుపక్కల ఉన్న 10 మందిని హ్యాపీగా ఉంచగలిగారా, మీరు ఆటోమేటిక్గా 10 రెట్లు హ్యాపీగా ఉంటారు. మీ చుట్టుపక్కల 10 మందిని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు, హ్యాపీనెస్ కాదు అంటే. 10 మంది చుట్టుపక్కల మెంటలోళ్ళు ఉంటే మధ్యలో మీరు మెంటల్ అయిపోతారు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి, మార్పులు చూడండి. మా గురువుగారు ఏం చెప్పారంటే, హ్యాపీనెస్, ఆనందం కావాలంటే నలుగురిని హ్యాపీ చేయి, అది మల్టిప్లై అంటే 4 రెట్లు పెరుగుతుంది మీ హ్యాపీనెస్. కొన్ని రోజులకి మర్చిపోతారు, మీకేం కావాలో మర్చిపోతారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు ఏం చేయాలో చూసుకుంటారు. వాళ్ళు మీకు మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు తీసుకొచ్చేస్తారు. మీకేం కావాలంటే మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి అవి. సో ఫర్గెట్ ఎవ్రీథింగ్, అన్నీ మర్చిపోయి, నేను మా అమ్మాయికి ఏం చేయగలుగుతాను, మా భార్యకి ఏం చేయగలుగుతాను, నా బాస్కి ఏం చేయగలుగుతాను, నేను పనిచేస్తున్న కంపెనీని హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి. ఒకటే దృక్పథం ఏంటి? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి. మీరు ఒక కంపెనీ మేనేజర్ అయితే కనుక మీ టీం మెంబర్స్ని హ్యాపీగా ఉంచండి, మీ ప్రొడక్టివిటీ మల్టిప్లై అవుతుంది. వాళ్ళని రోజు తిట్టి
అరిచి, చాలా మేనేజర్లకు తెలియదు కార్పొరేట్లో. ఐఎమ్ సారీ, నేను ఇలా అనుకున్నందుకు బాధపడొద్దు. 90% కార్పొరేట్లో ఉన్న మేనేజర్స్ వాళ్ళు మేనేజర్సే కాదు. నేను 20 years వర్క్ చేశాను, నాకు హక్కు ఉంది మాట్లాడడానికి. ఎందుకంటున్నానంటే 4 ఏళ్ళు చేశారు కాబట్టి మేనేజర్ అవుతారు. మేనేజరియల్ స్కిల్స్ అంటే ఏంటంటే మీ టీం మెంబర్స్ని హ్యాపీగా ఉంచండి. వాళ్ళు అద్భుతంగా పనిచేస్తారు, ప్రాణం ఇస్తారు మీకోసం. తిట్టేసి అరిచేస్తే మిమ్మల్ని చూసి ఆ క్షణం భయపడతారు. మీరు బయటికి వెళ్ళాక గదవా బయటికి వెళ్ళడం తిట్టుకుంటారు. జ్ఞానం ఉన్నవాడు ఎవడో తిట్టడు ఎంప్లాయీస్ని. సో ఏం చేద్దాం, ఈ రోజు నుంచి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నిద్దాం. ఓం నమః శివాయ.